భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిత్య స్మరణీయుడని జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ కొనియాడారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న ఆయన విగ్రహానికి జనసేన నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వై శ్రీను మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగానే నేడు భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉందన్నారు. అన్ని రాజ్యాంగాల కంటే అత్యుత్తమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించిన అంబేద్కర్ నిత్య స్మరణీయుడని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని కోరారు. అంబేద్కర్ మహనీయుడిని ఆదర్శంగా తీసుకుని అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయనకు నివాళులు అర్పించుకునే అవకాశం రావటం గర్వకారణంగా ఉందని భావించాలన్నారు. ఆయన వెంట జనసేన నాయకులు దాసరి గురునాథం, భాషా లిమ్రా, జామి సత్యనారాయణ, రాజేష్ ఖన్నా, అక్కిరెడ్డి, ప్రసాద్, యందం ఇందిరా, కప్పల సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మాకు దండలు వేసిన వారు అటువైపు దిగిపోవాల్సిందిగా కోరుతున్నాం. దండలు వేసిన సోదరులారా అటువైపు దిగండి. వచ్చినటువంటి బళ్ళు సోదరులారా డౌన్లోకి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. రోడ్డు ఎడమవైపు రోడ్డు పోలీసు వారికి సహకరించండి. పోలీసు వారికి మహేంద్రవరం జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన ఏదైతే ఆశయాల కోసం, సిద్ధాంతాల కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఉన్నారో ఆ భారత రాజ్యాంగం యొక్క నిర్మాణం రాసినటువంటి రాజ్యాంగంలో హక్కులు కానీ, కులరహిత సమాజాన్ని కానీ, సొసైటీలో ఉన్నటువంటి అసామాన్యతలను తగ్గించడంలో కానీ నిర్వీర్యంగా కృషి చేస్తూ ఈ రోజున భారత ప్రజాస్వామ్యం ఎంత అద్భుతంగా పరిగెడుతుందంటే ఆ మహానుభావుడి యొక్క రాజ్యాంగంలో రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ